కనెక్షన్ ఉండేది. ఓకేనా, నాట్ బ్యాడ్. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు వచ్చినాం. మరి ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి ఉండేటటువంటి జిల్లా, ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకునేటటువంటి జిల్లా. మరి ఈ జిల్లా మనకు అంతకుముందు జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఊపిరినిచ్చినటువంటి జిల్లా. 1969లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో మరి 12 రోజులు అన్నాబత్తుల రవీంద్రనాథ్ గారు దీక్ష చేస్తే ఉద్యమం ఇక్కడి నుండి ఒక స్పార్క్ ఇచ్చినటువంటి జిల్లా. అదేవిధంగా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసినప్పుడు ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీ లేదులే, ఇక్కడ ఉద్యమం ఉండదని చెప్పి ఆయనను అల్గనూరు చౌరస్తా కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం పంపడం జరిగింది అప్పుడు. కానీ అది ఇంకా పెద్ద స్పార్క్ అయింది. ఆనాడు ఖమ్మంలో ఉన్నటువంటి తెలంగాణ జేఏసీ నిర్వహించినటువంటి పెద్దలు, పీడిఎస్యు నాయకులు, న్యూ డెమోక్రసీ నాయకులు, ఇక్కడ ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మద్దతు ఇచ్చి కేసీఆర్ గారిని కళ్ళలో పెట్టుకొని కాపాడుకున్నారు. నిన్న చాలా మంది ఉద్యమకారులు కూడా కలిసినారు. వాళ్ళందరినీ కూడా ఆనాడు అరెస్ట్ చేసి కేసీఆర్ గారిని పెట్టినట్టు వారిని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ పోతే ఖమ్మంకు ఉండేటటువంటి ప్రత్యేకతలు, ఖమ్మంకు ఉండేటటువంటి ఆలోచన సరళి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఉండదు. అంటే ఖమ్మం థింక్స్ డిఫరెంట్లీ కంప్లీట్లీ. కాబట్టే నేను ఖమ్మంకి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇంత చైతన్యం ఉన్న జిల్లా, ఇంత ఆలోచన ఉన్నటువంటి జిల్లా, ఒక ఆడబిడ్డగా నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ఖమ్మం జిల్లా ప్రజల మద్దతు కోరడానికి, అదేవిధంగా మీ బిడ్డగా, మీ చెల్లెగా ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి అపరిష్కృతంగా ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించడంలో నా వంతు పాత్ర పోషించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా గురించి ఇవాళ మనం ఆలోచించుకుంటే ఎట్లా ఖమ్మం డెవలప్ అయింది అంటే, జలగం వెంగళరావు గారు పెద్దలు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఖమ్మం జిల్లా స్వభావ స్వరూపాలన్నీ కూడా మారినటువంటి సందర్భం. ఆనాడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తీసుకురావడంతో పాటు ఖమ్మంకు నీళ్లు తేవడంలో ప్రధాన పాత్ర పోషించింది వారు. వారి తర్వాత అనేక మంది ఇక్కడ నుంచి ఎర్రజెండా పార్టీలలో నుంచి స్టేట్ సెక్రటరీలు అయిన వాళ్ళు ఉన్నారు, ఫ్లోర్ లీడర్లు అయిన వాళ్ళు ఉన్నారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అంతకుముందు మరి తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మంత్రిగా అయ్యారు. ఇప్పుడు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వారు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ వచ్చారు ఖమ్మంలో, అందులో అనుమానం ఏం లేదు. అయితే అందరి కోఆపరేషన్తోని, అందరి యొక్క పాత్రతోనే ఈ జిల్లా అభివృద్ధి చెందిందని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదన్నది కూడా వాస్తవం. ఎందుకంటే అప్పుడెప్పుడో నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి 2.5 లక్షల ఎకరాలకు మనకు నీళ్ళు వస్తే, ఇప్పుడు మనం సీతారామ ప్రాజెక్ట్ అనుకోబట్టి కూడా దాదాపుగా 10-12 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు. అది అంచనా వ్యయాలు మాత్రం 7,000 కోట్ల నుంచి 13,000 కోట్ల నుంచి ఇప్పుడు 19,000 కోట్లకు వచ్చి, అయినా కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదు. ఇంకా త్వరితగతిన ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఖమ్మం జిల్లాలో ఏ పోరాటం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను ఓపెన్గా ప్రకటిస్తూ ఉన్నాను. మా తెలంగాణ జాగృతి తరఫున ఎర్రజెండా పార్టీలన్నిటితో కలిసి ముందుకు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐక్య ఉద్యమాలు వాళ్ళతో చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఏ ఉద్యమాలు ఉన్నా, ఏ పోరాటాలు ఉన్నా ఎర్రజెండా పార్టీ వాళ్ళందరినీ కూడా కలుపుకొని మేము పోరాటం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, నేను పదే పదే చెప్తూ వస్తున్నా, తెచ్చుకున్నటువంటి తెలంగాణ కొందరి కోసం కాకుండా అందరి కోసం అన్నట్టుగా ఉండాలి. సామాజిక తెలంగాణ అనేటటువంటిది సాధించాలి. మరి ఏంటిది సామాజిక తెలంగాణ? ఖమ్మం జిల్లా ప్రజలకు సామాజిక తెలంగాణ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఖమ్మం జిల్లా స్వభావాన్ని మీరు ఆలోచించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఇక్కడ ఆంధ్ర సంస్కృతి ఉంటుంది, తెలంగాణ సంస్కృతి ఉంటుంది, గిరిజన సంస్కృతి ఉంటుంది, ఆదివాసీ సంస్కృతి ఉంటుంది, అన్నీ కలిసి ఉంటాయి. కానీ ఖమ్మం జిల్లాలో నాయకత్వం ఎవరికి వచ్చింది అని ఒకసారి ఆలోచించుకుంటే కేవలం ఒకటే ఒక బీసీ బిడ్డకు ఇప్పటి వరకు మంత్రి పదవి వచ్చింది మొత్తం ఇన్నేళ్ల చరిత్రలో. అంటే అది పెరగాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డలకు ఎంతమందికి వచ్చిందని ఆలోచించుకుంటే ఒక్కరో ఇద్దరు అని చెప్పేటట్టు ఉంది తప్పితే పవర్ఫుల్ పొజిషన్స్ ఎవరికి వచ్చింది లేదు. పోనీ యువకులు కంప్లీట్గా ఏమాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది పైకి వచ్చిరు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకునేటట్టు ఉంది. సో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా సరే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి, ఎటువంటి ఆధారం లేని వాళ్ళకు, కేవలం ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం చేస్తాం. అది రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా ఖచ్చితంగా మార్పులు రావాలి ఈ రాష్ట్రంలో. నిన్న నేను వెళ్ళి ఒక స్కూల్ చూసి వచ్చిన, సత్తుపల్లి నియోజకవర్గం టేకులపల్లి గ్రామంలో స్కూల్ చూసి వచ్చిన. అది ఎప్పుడో పెద్దలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్న టైంలో కట్టినటువంటి హాస్టల్ బిల్డింగ్. ముంగట్నేమో మోడల్ స్కూల్ కొత్తది ఉంది, కేసీఆర్ గారు కట్టించింది. వెనుక మాత్రం పాత హాస్టల్ బిల్డింగ్ ఉంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి అన్న, మనం నిద్రపోతుంటే పైనుంచి పైకప్పు ఎప్పుడు ఊడిపడుతుందో తెలియనటువంటి పరిస్థితులలో అక్కడ ఆడపిల్లలు దాదాపు 150 మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉంటా ఉన్నారు. నిజంగా నిన్న స్కూల్ సందర్శన చేస్తూ ఉంటే మాతో వచ్చినటువంటి చాలామంది కళ్ళనీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంత దారుణంగా ఆ స్కూల్ ఉంది. అంటే నేను ఒక చిన్న మాట ఏమంటా అంటే, నేను కూడా 20 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా, కానీ ఈ 7,000 కోట్లది, 13,000 కోట్లది, 19,000 కోట్లది ఒక ప్రాజెక్టు కోసం మనం 10 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఒక 2 కోట్లు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టించుకోలేమా? అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడ పెడుతున్నాం రాజకీయంగా అని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పే సామాజిక తెలంగాణ అంటున్నాం. ఎస్, రైతుల కోసం ప్రాజెక్ట్ రావాల్సిందే, ప్రాజెక్టులు వస్తేనే మనం బాగుపడతాం, వాళ్ళ డౌట్ లేదు. ఎట్ ద సేమ్ టైం ఒక 2 కోట్లు, ఇది 20,000 కోట్లతో ప్రాజెక్టు కడుతున్నాం, ఒక 2 కోట్లు, 1 కోటి రూపాయలు పెట్టి ఇట్లాంటి బిల్డింగ్స్ రిపేర్ చేసుకుంటే 200 మంది ఆడపిల్లలు గుండె మీద చేసుకొని నిద్రపోతారు అనేటటువంటిది నా ఆలోచన. దానికోసమే మన ప్రాధాన్యత క్రమాలు నిర్ణయించుకోవడానికి సామాజిక తెలంగాణ కోణం రావాలని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను. దానికోసమే తెలంగాణ జాగృతి ఒక నినాదం తీసుకుని, అవకాశం, అధికారం, ఆత్మగౌరవం. అవకాశం రావాలి, అప్పుడు అధికారం వస్తుంది, తద్వారా ఆత్మగౌరవం వస్తుంది. ఇది ఊరికే తీసుకోలేదు. ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తి నుంచి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి నుంచి, మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నుంచే ఈ నినాదం తీసుకొని బయటకు వెళ్ళినాం. దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇది సాధించే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందా చేయలేదా? మీరు కూడా మొన్నటిదాకా అందులోనే ఉన్నారు. ఎస్, కొంతవరకు ఖచ్చితంగా పనిచేసింది. గ్రామ స్థాయి నుండి క్షేత్రస్థాయిలో మార్కెట్ కమిటీలలో మొట్టమొదటిసారి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించింది కేసీఆర్ గారే. అంతకుముందు ఎంట్రీ లేకుండా, రిజర్వేషన్ కూడా లేకుండా వేరే కమ్యూనిటీస్ వాళ్ళకి, కానీ అవకాశం కల్పించింది కేసీఆర్. అట్లా గ్రామ స్థాయి నుంచి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఓన్లీ మార్కెట్ కమిటీలలో చేస్తే సరిపోదు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 42% ఇయ్యంది నేను ఎన్నికలకు పోనన్నారు. నిన్న కేబినెట్ ఏం తీర్మానం చేసింది, సర్పంచ్ ఎన్నికలు 42%తో మేము పార్టీల వారీగా ఇచ్చుకొని పోతా అంటారు. పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది బిచ్చం కాదు. మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు. సో మీరు 42 ఇచ్చినా, 52 ఇచ్చినా, 62 ఇచ్చినా అడిగేటోడు ఎవడు ఉండడు. పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంటుగా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టింది ఎవరు? జయలలిత గారు 9 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేదు తమిళనాడులో. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రెషర్లోకి వచ్చి అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టుకొని మనం దాన్ని రిజర్వేషన్లు వాళ్ళు తమిళనాడులో సాధించుకున్నారు. పేరుకు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, నేను తమిళనాడు తరహా సాధిస్తా అని చెప్తారు. ఒక్క స్టెప్ తీసుకున్నారా మీరు తమిళనాడు వాళ్ళ? కనీసం ఢిల్లీలో పోయి ఒకసారి మోడీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చిరా మీరు? పోయినరు 2 సార్లు దొంగ దీక్షలు చేసి వచ్చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. పుట్టిన తమాషా కాడికి పోయినరు. రాహుల్ గాంధీ కూడా రాలే కనీసం ఆ మీటింగ్కి. సోనియా గాంధీ గారు దూరం మాట, వేణుగోపాల్ గారు కూడా రాలే, కేసీ వేణుగోపాల్ గారు. అంటే మీ దగ్గర ఉండే ముఖ్యమైన వ్యక్తులు రాకుండా వెళ్ళి బీసీల కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని నిన్న క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం అంటే 100కి 1000% రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. బీసీ ద్రోహిగా మిగిలిపోతారు మీరు. దయచేసి ఇది చేయకండి. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ అంటారు, రేపు పొద్దున గుర్తులున్న ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో కూడా మేము పార్టీల వారీగా ఇచ్చుకుంటామని పోతారు. మరి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది? పార్టీల వారీగా ఇచ్చేది ఉంటే మీరు కొత్తగా ఇచ్చేది ఏంది? బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి 51% ఇచ్చుకుంటూ వచ్చింది బీసీలకు.
బట్ దట్ డజంట్ చేంజ్ ఎలక్టెడ్ పొజిషన్స్. ఎలక్టెడ్ పొజిషన్స్లో బీసీలు రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ రక్షణ ఉండాలి. దానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి. ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఇది బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంగా చరిత్రలో నిలిచిపోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిన్న మేము మా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ మధిర నుంచి ప్రారంభించాం. మధిరలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి అభివృద్ధి చాలా గట్టిగా ఉంటుందని అనుకున్నాం. కాకపోతే మధిరలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మున్సిపాలిటీలో అందరూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు, మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయినాక ఇంకా రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పి మేము డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం అంతకుముందు బీఆర్ఎస్ కట్టినటువంటి 100 పడకల హాస్పిటల్ను 2 సంవత్సరాల నుంచి బట్టి విక్రమార్క గారు తాళం వేసి పెట్టిండ్రు. కేవలం బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ పోవద్దని. కానీ ఇబ్బంది పడేది మీ మధిర ప్రజలన్న విషయం దయచేసి బట్టి విక్రమార్క గారు గమనించుకొని త్వరితగతిన ఆ హాస్పిటల్ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. మీ మధిర నియోజకవర్గంలో జూనియర్ కాలేజ్ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. దయచేసి త్వరితగతిన దానికి నిధులు మంజూరు చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మధిరలో జమలాపురం టెంపుల్కి వెళ్ళినాం మేము. అది తెలంగాణ తిరుపతిగా పిలుస్తారు, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. కానీ ఇంతవరకు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవ్వరు కూడా టెంపుల్ అభివృద్ధికి ₹1 కూడా ఇవ్వలేదు. అక్కడ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు, ప్రభుత్వం నుంచి మాకు వసతులు కావాలి, ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ కావాలి, మమ్మల్ని పట్టించుకుంటలేరని డిమాండ్ చేసిండ్రు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి జమలాపురం వెంకటేశ్వర స్వామి వారికి మరి కొంత ఆదాయాన్ని సమకూర్చాలి, వసతులు సమకూర్చాలని డిప్యూటీ సీఎం గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 26 సంవత్సరాల నుంచి లెదర్ పార్క్ కోసం అక్కడ భూమి ఇచ్చి ఉన్నారు. అక్కడ మొత్తం ఆ మెంబర్స్ అందరు కూడా చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాల వాళ్ళు కూడా లెదర్ పార్క్ ప్రారంభించాలని అడుగుతున్నారు. కానీ అక్కడ గ్రామస్తులేమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు, మాకు వాసన వస్తుందేమో, స్మెల్ వస్తుందేమో అని. నేను డిప్యూటీ సీఎం గారిని కోరేది ఒకటే, ఆ భూమి దళితులకు ఇచ్చి ఉన్నారు, ఆ సొసైటీలో ఉన్నది కాబట్టి మరి ఇంకేమన్నా ఇండస్ట్రీ పెట్టగలుగుతారా? ఎట్లా అక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకు హెల్ప్ చేస్తారు? ఏదో ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని చెప్పి నేను డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే మరి అదే నియోజకవర్గంలో నిన్న పాతర్లపాడు అనేటటువంటి గ్రామానికి వెళ్ళి రావడం జరిగింది. మరి అక్కడ సామినేని రామారావు గారు అనేటటువంటి పెద్ద మనిషిని దారుణంగా హత్య చేసి చంపి కూడా 20 రోజులు అయిపోతా ఉంది. ఈ 20 రోజులలో కనీసం పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ల పేర్లు నమోదైనటువంటి వాళ్ళని కూడా విచారించలేదని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. ఎందుకంటే రాజకీయ హత్యల్లో ఇది మొదటిది కాదు, ఇది 3వది. డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీలో 3వ రాజకీయ హత్య జరిగితే కూడా పోలీసులు మౌనం వహించడం అన్నది డెఫినెట్గా మంచిది కాదు. తెలంగాణలో మనం ఇట్లాంటి రాజకీయాలు ఎంకరేజ్ చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. డీజీపీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సామినేని రామారావు గారి మర్డర్ మీద, అంతకుముందు జరిగినటువంటి 2 హత్యల మీద కూడా వారు తక్షణం దృష్టి సారించాలి. నేను రేపు ఖచ్చితంగా డీజీపీ గారిని అపాయింట్మెంట్ కోరుతాను. సామినేని రామారావు గారి కుటుంబ సభ్యుల్ని, మా జాగృతి సభ్యుల్ని అందరినీ తీసుకొని హైదరాబాద్లో డీజీపీ గారిని కూడా మేము కలుస్తాం. ఇంతటితో వదిలిపెట్టాం. హత్యా రాజకీయాలు అన్నది తెలంగాణకు మంచిది కాదు. దీని వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి నేను పోలీస్ వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సత్తుపల్లిలో ఇంతకుముందు నేను చెప్పినట్టు బాలికల పాఠశాల చూసిన తర్వాత అక్కడ కనీసం వాచ్మెన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఎస్పీ గారికి, కమిషనర్ గారికి ఇమీడియట్గా మాట్లాడి రిక్వెస్ట్ చేశాను, కనీసం కొన్ని రోజులన్నా సెక్యూరిటీ పెట్టండి సార్, ఫుల్ ఫ్లెజ్డ్గా ఫంక్షన్ అనే వరకు. మరి ఆయన ఏం చేశారో తెలియదు. కలెక్టర్ అనుదీప్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఇమీడియట్గా ఖాళీ చేయించండి, దయచేసి టెంపరీగానే ఆడపిల్లలు వేరే దగ్గర పెట్టమని చెప్పాం. అది ఏం చేశారో తెలియదు. దాన్ని కూడా మా జాగృతి లోకల్ నాయకులు ఫాలో అప్ చేస్తారు. ఆ తర్వాత సింగరేణిలో జల్గం వెంగళరావు ఓసీపీకి వెళ్ళినాం. అక్కడ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి కష్టాలు ఉన్నాయి, వాటి మీద కంటిన్యూస్గా ఫైట్ చేస్తాం. అదేవిధంగా రేపు సింగరేణి భవన్, హైదరాబాద్లో ఉన్న సింగరేణి భవన్ ముట్టడి కూడా మేము పిలుపునిచ్చినాం. ప్రత్యేకించి ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయో అది పోగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది కాబట్టి ఆ వైఖరికి వ్యతిరేకంగా రేపు హైదరాబాద్లో సింగరేణి భవన్ కూడా ముట్టడిస్తూ ఉన్నాం. మరి సీతారామ ప్రాజెక్టు సత్తుపల్లిలో మేము చూసి రావడం జరిగింది, టన్నెల్ వర్క్ ఎట్లా అవుతుందని చెప్పి. అది ఫినిష్ అవ్వడానికి ఇంకొక సంవత్సర కాలం పట్టేటట్టు కనబడతా ఉన్నది. వర్క్ యాజ్ ఆఫ్ నౌ ప్రోగ్రెస్ అవుతుంది,
కానీ ఇంకా సంవత్సర కాలం పడితే మరి ఇంకా ఎస్టిమేట్లు ఎంత పెరుగుతాయి, నిజంగా రైతులకు నీళ్ళు వస్తాయా రాదా అన్నది ఒక సమస్య అయితే, ఈ సీతారామ ప్రాజెక్టులో 3.5 లక్షలు నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరించడానికి 3.5 లక్షలు కొత్త ఆయకట్టు ఇవ్వడానికి అని చెప్పారు. అయితే దీంట్లో ఏంటి ప్రాబ్లం అంటే భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళకి ఎవరికి కూడా ఒక చుక్క కూడా నీళ్ళు వస్తలేదు. ప్రాజెక్టులో ఉన్న 3 సైట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. సో ఆ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా మాకు కూడా లాభం జరగాలని. అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో డోర్నకల్లో కూడా నీళ్ళు వస్తలేవని అక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. సో సీతారామ ప్రాజెక్టు చేస్తున్నటువంటి మనం ఏమన్నా వారికి సహాయం చేయగలుగుతామా ఆలోచించాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు ఉన్నారు వారందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా తర్వాత నిన్న రాత్రి మాకు మదన్ లాల్ గారి ఇంట్లోనే ఆశ్రయం ఇవ్వడం జరిగింది వైరా గత శాసనసభ్యులు. మరి వైరా కూడా విజిట్ చేశాం, అక్కడ వెజిటేబుల్ మార్కెట్ చూసి వచ్చాం. అక్కడ వైరా వెజిటేబుల్ మార్కెట్ అయినా, ఇక్కడ ఖమ్మంలో కానాపురం దగ్గర కట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయినా పూర్తి కాకుండా ఉంది, దాంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఆ వెజిటేబుల్ మార్కెట్ వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ పల్లిపాడు టు ఎంకూరు హైవే ఏదైతే ఉందో వైరాలో, దానిలో 2 హై లెవెల్ బ్రిడ్జెస్ అవసరం ఉన్నాయి. ఒకటి అంజనాపురం దగ్గర, ఇంకోటి లాలాపురం దగ్గర. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ పరిశ్రమలు లేవని చెప్పి ప్రజలంతా కూడా ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. మరి మిర్చి పత్తి ఆధారంగా ఏమైనా పరిశ్రమలు పెట్టగలిగితే ఆలోచించవలసిందిగా జిల్లాలో ఉండేటటువంటి మంత్రివర్యుల్ని కోరుతా ఉన్నాం. మరి ఖమ్మంలో చూసుకుంటే నిన్న అమరవీరుల స్తూపం దగ్గర నుండి వచ్చినాం. అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా డిమాండ్ చేసిండ్రు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ప్రామిస్ చేసిందో 250 గజాలు ఇస్తామని చెప్పి, పెన్షన్ ఇస్తామని చెప్పి, ఉద్యమకారులకు గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పి, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి వీటి మీద పోరాటం చేయవలసిందిగా వారు సూచించారు. వారి సూచనలకు అనుగుణంగా మేము ఈ పోరాటాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా తీసుకెళ్తాం. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాలు వచ్చేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఖమ్మంలో పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారు మరణం చెందిన తర్వాత మరి ప్రభుత్వం అధికారికంగా వారి ఫ్యూనరల్ చేస్తుందని మేము అనుకున్నాం. ఎందుకు చేయలేదని మేము కూడా ఆశ్చర్యానికి గురైనాం. మరి వనజీవ రామయ్య గారి స్మృతిని నిరంతరం కొనసాగించే విధంగా మరి మంచి పెద్ద ఈకో పార్క్ ఏదైనా నిర్మిస్తే ఆ ఈకో పార్క్కి ఖచ్చితంగా వనజీవి రామయ్య గారి పేరు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అట్లానే పాలేరులో మేము జేఎన్టీయూని విజిట్ చేస్తాం. తర్వాత అసలు ఖమ్మానికి యూనివర్సిటీయే లేదు, పాలేరులో జేఎన్టీయూ ఏదైతే ఉందో అది ఒక 300 మంది కెపాసిటీ ఉంది ఇప్పటికీ. కానీ ఇప్పటికి కూడా రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తుంది కాబట్టి దానికి తక్షణమే మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి ఓవరాల్గా ఖమ్మంకి ఒక యూనివర్సిటీ లేకపోవడం అనేది పెద్ద లోటుగా ఉన్నది. ఖమ్మంకి యూనివర్సిటీ సాధించుకోవాలి. 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఒక యూనివర్సిటీ తీసుకొస్తే మీ పేరు నిలబడిపోతుందని ఈ సందర్భంగా మంత్రుల్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న సమస్యలు ఏంది చెప్పమని ఎవరిని అడిగినా ఒకటే అంటున్నారు, పేరుకే 3 మంత్రులు ఉన్నారు, ఒకరికొకరికి సమన్వయం లేదు. వీళ్ళు ఎవరేం చెప్తున్నారో అధికారులకు అర్థమైతే లేదు. అధికారుల మీద ఒత్తిడి తీవ్రమై అభివృద్ధి పనులు మాత్రం తగ్గుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. 1. 2, ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారో కేసీఆర్ గారు బీఆర్ఎస్ హయాంలో 5,34,000 రూపాయలు ఒక అర్బన్ హౌస్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళేం చేసిర్రు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని 34,000 కట్ చేసి 5 లక్షలకే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. ఓకే, దాంట్లోంచి ఏం చేసిండ్రు, ఇప్పుడు 75,000 ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద దాన్ని అటాచ్ చేశారు. దాంతో ఏమవుతుంది, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆ 75,000 రాకుండా పోతున్నది. కాబట్టి ఇల్లు ఎవరికైతే వచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చుకున్నారు, కార్యకర్తలకు. ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్లో 5-10 మందికి వాళ్ళకే ఇచ్చుకున్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఆ చివరి బిల్లు రాకుండా ఉండిపోతున్నది, ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్ల మీద స్పెషల్గా ఒకసారి రివ్యూ చేయాలని చెప్పి నేను ఇక్కడ ఉండేటటువంటి మంత్రివర్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి ఖమ్మం టౌన్లో మొత్తంగా కూడా మొన్న మున్నేరు వరద వచ్చిన తర్వాత మునిగిపోయినటువంటి కాలనీలు ఉన్నాయి. ప్రత్యేకించి పేదవాళ్ళు ఉండే కాలనీలు కొన్ని ఉన్నాయి. వాటిని త్వరితగతిన రీటైనింగ్ వాళ్ళు కంప్లీట్ చేసి మరి ఎస్పెషలీ బొక్కలగడ్డ లాంటిది, పద్మావతి నగర్ లాంటిది, వెంకటేశ్వర నగర్, మోతీ నగర్ ఇట్లాంటి వారిని ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే మున్నేరుకు అటువైపు పాలేరు నియోజకవర్గంలో వచ్చేటటువంటి
ఈ విల్లా ప్రాజెక్టులు వచ్చినాయి అన్ని 50 లక్షలు 40 లక్షలు 25 లక్షలు పెట్టి మధ్యతరగతి ఖమ్మం వాసులు కొనుక్కున్నటువంటి అవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి వచ్చింది. సో ఇవాళ ఇక్కడ ఖమ్మం మేధావులందరూ నేను రిక్వెస్ట్ చేసి కోరేది ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాద్లో పెడితే ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా మునిగిపోయింది. దాంతో చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు, పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేసుకునేటటువంటి అనేక మంది మిత్రులు వారందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. సో నా సూచన ఏంటంటే హైడ్రానే మీరు ఒక సర్టిఫికేషన్ ఏజెన్సీగా పెట్టండి. ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రారంభించే ముందు మీ హైడ్రాకి 5,000 10,000 కడతాం కావాలంటే, కానీ ఆ హైడ్రా నుంచి సర్టిఫికేషన్ ఇవ్వండి, మేము మళ్ళీ రాము ఈ వెంచర్ దగ్గరికి అని. దానివల్ల చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభం జరుగుతుంది, దానివల్ల వెంచర్ చేద్దాం అనుకునే రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభం జరుగుతుంది, దానివల్ల ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. హైడ్రాను పాజిటివ్గా వాడుకోవాలి ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి గ్రనైట్ పరిశ్రమ చూసుకున్నట్టయితే చాలా సంక్షోభంలో ఉన్నది. వారికి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ట్యాక్స్ పెంచితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా డబుల్ చేసిండ్రు. సో వాళ్ళు చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాకపోతే గ్రనైట్ పరిశ్రమల వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఒకటి, మీరు మీకున్న పర్మిషన్ కన్నా ఎక్కువ తవ్వుతున్నారు. మీరు భూమి సర్ఫేస్ వరకే తవ్వాలి, కానీ 10 అడుగుల లోతుకు తవ్వుతున్నారు. దాంతో వాటర్ టేబుల్ డిస్టర్బ్ అవుతుంది. 2, మీరు అన్ని డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఎందుకు మీరు లోకల్ ఖమ్మం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు? ఎందుకు బయట నుంచి లేబర్ని తెచ్చుకుంటారు? మీరు ఏదైనా ట్రైనింగ్ ఇప్పియండి. మన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ట్రైనింగ్ ఇప్పియండి. మేనేజ్మెంట్లోనో ఆఫీసర్లు గానో మేనేజర్లు గానో అందరినీ బయట వాళ్ళ నుంచి తెచ్చుకుంటే ఈ భూమిలోకి వచ్చేటటువంటి సిరి సంపద మీరు దోసుకొని పొల్యూషన్ ఖమ్మం జిల్లా ప్రజలకు వదిలేసి ఉద్యోగాలు పక్క రాష్ట్రాలలోకి ఇవ్వడం అన్నది చాలా అన్యాయం. గ్రనైట్ వాళ్ళ మీద నాకు సానుభూతి ఉన్నది, వాళ్ళకి ఇబ్బంది ఉన్నది. కాకపోతే అట్ ద సేమ్ టైం మీరు కూడా ప్రజల పక్షాన నిలబడితే బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరి ప్రత్యేకించి ఖమ్మంలో పత్తి రైతుల గోస మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇది ఖమ్మం ఒకటే కాదు, వరంగల్ అయినా అంతే ఉంది, ఆదిలాబాద్ అయినా అంతే ఉంది, మహబూబ్ నగర్ అయినా అంతే ఉంది. కానీ ఖమ్మం ప్రత్యేకించి మొంతా తుఫానుకు తీవ్రంగా ఎఫెక్ట్ అయింది కాబట్టి పత్తిలో తేమ శాతం 20% ఉండేటట్టుగా సీసీఐతో మాట్లాడి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఈ జిల్లానే కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ఖచ్చితంగా సీసీఐతో మాట్లాడాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ బీహార్ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడన్నా పత్తి రైతుల గోస పట్టించుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక నిరుద్యోగుల విషయం అయితే చెప్పనలవి కాదు, భయంకరమైన పరిస్థితి ఉన్నది. మాకంటూ ఒక జాబ్ క్యాలెండర్ వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఉద్యోగం అన్నా గవర్నమెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పి మభ్య పెడుతున్నారు. కానీ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి, జేఎల్స్ ఉంటాయి, డిఎల్స్ ఉంటాయి, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటాయి, అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్లో ఖాళీలు ఉన్నాయి. అవి ఏవి కూడా వేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. అన్నిటికన్నా ముందు మీరు అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగులతోనన్న విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను మొదటి నుండి ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినాం. మావోయిజం కానీ నక్సలిజం కానీ అది శాంతి భద్రతల సమస్య కాదు, అది సామాజిక సమస్య. దాన్ని అదే కోణంలోంచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుందన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనము ఒక పక్క బీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ కొట్లాడుకొని రాష్ట్ర ప్రజలందరం కూడా బీజేపీని వదిలేస్తున్నాం. మనం యాక్చువల్గా పత్తి కొనాల్సిన బాధ్యత ఎవరిది? పత్తిలో తేమ శాతం డిసైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పెద్దలు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు బీజేపీలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదేవిధంగా 8 మంది ఎంపీలను ఇచ్చినాం మనం, వాళ్ళు ఒక్కరు కూడా ఒక్కరోజు మాట్లాడతలేరు. బీసీలకు అన్యాయం చేసేది బీజేపీ పార్టీయే, అయినా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. పత్తి రైతులకు అన్యాయం చేసేది ఇవాళ వాళ్ళే, అయినా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడరు. నేను డిమాండ్ చేస్తూ ఉన్న బీజేపీ ఎంపీలను, పత్తి రైతులకు తేమ శాతం పెంచేటటువంటి ప్రాథమిక బాధ్యత మీదే ఉంది. మీరు తప్పకుండా మీ మినిస్టర్ దగ్గర పోతారా, మీ మోడీ దగ్గర పోతారా, అమిత్ షా దగ్గర పోతారా, వాళ్ళ కాలు పట్టుకుంటారా, ఏం చేస్తారో చేయండి, కానీ పత్తి రైతుల్ని కాపాడండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక పక్క ఆపరేషన్ కగార్ పేరుతో తెలంగాణ బిడ్డల రక్తం దాగుతున్నారు, ఇంకొక పక్క పత్తి రైతుల పట్ల మీ యొక్క కేర్లెస్నెస్తోని ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకోవాలి, తెలంగాణ ప్రజల బాగోగుల్లో భాగం పంచుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలకు మిత్రులకు మీరు జనంబాట కార్యక్రమంలో మిమ్మల్ని ఆదరించి
ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యల గురించి సావధానంగా మాకు వివరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రాజకీయ పార్టీల గురించి ఇప్పుడెప్పుడే ఆలోచన చేస్తలేమన్నా, ఎందుకంటే ఇవాళ ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయారు. ప్రతిపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి, పాలకపక్షమైనా నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండి బాగా అనుభవజ్ఞులైనటువంటి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా 20 ఏళ్ళ తర్వాత కూడా అనేక తప్పుల వల్ల ఇలా థర్డ్ టైం ఓడిపోయినాం అనుకుంటా ఉన్నాను నేను. అందులో ప్రత్యేకించి ఈ జిల్లాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి ఎఫెక్టివ్ లీడర్ని వదులుకోవడం వల్లనే మూడోసారి అధికారంలోకి రాలేకపోయినామని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైతే తుమ్మల నాగేశ్వరరావు గారు బయటకు వెళ్ళిపోయినారో ఆ తర్వాత రాష్ట్రంలో వాతావరణం బిల్డ్ అయిపోయింది, వారిని వదులుకున్నది బీఆర్ఎస్ పార్టీ. సో అంత అనుభవజ్ఞులే అన్ని తప్పులు చేసిండ్రు. సో నేను పార్టీ పెట్టాలంటే చాలా ఇంకా నేర్చుకోవాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు గుర్తించాలి, ప్రతి జిల్లాకు తిరగాలి. అంతకుముందు నన్ను నిజామాబాద్లోనే కట్టేసిర్రు. సో నిజామాబాద్లోంచి ఇప్పుడు నేను బయటకు వచ్చి ఒక్కొక్క జిల్లాకు వచ్చి అందరినీ మళ్ళీ కలుస్తున్నా. మా జాగృతిని మళ్ళీ నిర్మించుకుంటున్నాం. జాగృతి క్యాడర్ నిర్మించుకోవడంతో పాటు నేను అక్కడ ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద అండర్స్టాండింగ్ తెచ్చుకుంటాను. నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన, ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నాను తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా, ఒక దాంట్లో పోటీ చేసినామా, తెల్లారి మాయమైపోయినామా, రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినామా అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి. అది పార్టీ పెడితేనే ఉండదు, పార్టీ పెట్టకుండా కూడా బోల్డంత రాజకీయాలు చేయొచ్చు. తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల పట్లనే మాట్లాడుతున్నాం, తెలంగాణ అంశాలే మాట్లాడినాం. సో ఇప్పుడు కూడా రాజకీయ అంశాలే మాట్లాడతాం. పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్పి పెడతాం. కాకపోతే చాలా ఇంకా నేర్చుకునేది ఉంది, చాలామందిని కలిసేది ఉంది. ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వాలు, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచేది ఉంది కాబట్టి ఆ పనిలో ప్రస్తుతానికి బిజీగా ఉన్నాం, ఆ పని కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీతో నాకేం సంబంధం అన్న? బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి నన్ను సస్పెండ్ చేసిండ్రు. అన్న ఒక్క మాట చెప్తా, ఒక నాయకుడి కింద, ఒక పార్టీ కింద నేను 20 సంవత్సరాలు పనిచేస్తాను. బయటకు వచ్చి ఆ నాయకుడు మంచివాడు కాదని చెప్పే అంత నీచమైన సంస్కృతి ఎవరికి ఉండకూడదు. పార్టీలోంచి నీ అంతటి నువ్వు వెళ్ళిపోయినా నోరు మూసుకొని ఉండాలి, ఎందుకంటే ఆ పార్టీలో మీరు చాలా రోజులు పనిచేశారు కాబట్టి. కానీ నా అంతటి నేను రాలే బయటికి, నన్ను బయటకు వేసిర్రు. నన్ను బయటకు వేయడంలో కొంతమంది కుట్ర చేసిర్రు, అది వాస్తవం. సో నా మీద ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను మాట్లాడతా కదన్న. అది పాలిటిక్స్ కాదు. పెద్ద నాయకుడు కేసీఆర్ గారు, వారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. వారు వచ్చారు కాబట్టి ఇవాళ ఖమ్మం టౌన్ డెవలప్ అయిందంటే అది 101% కేసీఆర్ గారు చొరవ అని, అది మీకు కూడా తెలుసు. ఖమ్మం టౌన్ ఇవాళ ఎక్కడికి పోయినా అద్భుతంగా హైదరాబాద్లో కనబడుతుంది. వెడల్పు రోడ్లు, పెద్ద బిజినెస్ సెంటర్లు వచ్చినాయంటే కేవలం బీఆర్ఎస్ పాలన వల్లనే వచ్చింది, అది కేసీఆర్ గారు ఆలోచన వల్ల మాత్రమే వచ్చింది. సో కేసీఆర్ గారు నేనేమనట్లే, ఎందుకేమనట్లే, ఆయన ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోడు. కాకపోతే నన్ను కుట్ర చేసి నా కుటుంబానికి, నా పార్టీకి కాకుండా చేసిన వాళ్ళని డెఫినెట్గా అంటా కదన్న. మీరున్న అంటారు నా ప్లేస్లో, అనారాజం, నేను మనిషినే కదా కాబట్టి అంతే తప్పితే. అది కూడా నేను ఒకటి మళ్ళీ గుర్తుపెట్టుకున్నాను, నేను ఎక్కడ కూడా వితౌట్ ప్రూఫ్ ఎవరి మీద కూడా అలిగేషన్ చేయను, నా జీవితంలో చేయలేదు, చేయను. సో రేపైనా సరే ఎవరి మీద మాట్లాడినా సరే ఖచ్చితంగా ప్రూఫ్తోనే మాట్లాడతాను. ఇప్పుడు నేనేం చెప్పా, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద నాయకుడిని వదులుకోవడం 101% బీఆర్ఎస్ పార్టీ చేసిన మిస్టేక్. దానివల్ల 2 నష్టాలు జరిగినాయి పార్టీకి. ఒక వాతావరణం ఏర్పడింది రాష్ట్ర వ్యాప్తంగా, ఇది అందరు పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు అనేటటువంటి, అది కరెక్ట్ కాదు కదా. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోగలగాలి. సో ఇప్పుడు నన్ను 20 ఏళ్ళు పనిచేసి నన్ను బయటకు పంపించారు. సో అదే పార్టీలో ఉన్న వాళ్ళు ఆలోచించారు, అన్న వాళ్ళ బిడ్డనే బయటకు పంపించారు, మా సంగతి ఏంది అనుకోరా, అనుకుంటారు కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తారు ఎవరన్నా కూడా. ఇప్పుడు ఇమీడియట్గా రేపు తెల్లారికల్లా రిజల్ట్ తెలియదు. మొన్న జూబ్లీహిల్స్లో తెలిసింది ఏమైంది, ఎందుకు జరగలేదు? మరి ఇంత వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఏ ఊర్లకు పోయినా కూడా నోరు తెరిస్తే ఫస్ట్ లకారంతో స్టార్ట్ చేసి తిడుతున్నారు. అయినా ఎట్లా గెలుస్తుందన్న జూబ్లీహిల్స్లో అన్ని వేల మెజార్టీతో? సో ప్రతిపక్షాలు, బీజేపీ అట్టర్ ఫ్లాప్, ఫెయిల్యూర్, బీఆర్ఎస్ నాట్ అప్ టు ద మార్క్. కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి.
ప్రతిపక్షం లేనటువంటి ఏ రాష్ట్రం కూడా బాగుపడలేదు. ఈ దేశంలో కూడా ఇవాళ వెనకడుగేస్తున్నాం మనం. అమెరికా లాంటి దేశాలు ఇష్టం వచ్చినట్టు వీసాలు క్లోజ్ చేయడం పెంచుతున్నాయంటే ఈ దేశంలో ప్రతిపక్షం లేదు కాబట్టి బీజేపీ ఏది చేసినా నడుస్తుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంగా దేశంలో ఫెయిల్ అయింది. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్ అయినాయి ప్రతిపక్షంగా. బీహార్లోనేమో ఘోరం ఓడిపోతుంది కాంగ్రెస్, ఇక్కడనేమో 25,000 మెజార్టీతో గెలుస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ప్రతిపక్షాలు ఫెయిల్ చేస్తున్నాయి ప్రజల్ని. సో మేము తెలంగాణ జాగృతి నుండి ఆ ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక అడిగే గొంతుకగా ఉంటాం. ఆల్టర్నేట్గా పాలిటిక్స్ ఎట్లా చేస్తే బాగుంటుందో ప్రజలకు చెప్తాం. మహిళా నాయకత్వాన్ని పెంపొందిస్తాం, యువకుల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం. ఖచ్చితంగా అన్ని వర్గాలకు ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో వారి అధికారంగా దగ్గర అవ్వడానికి మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. ఎన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు ఎమ్మెల్సీగా ఎంపీ ఉన్న సమయంలో కూడా కనీసం వాళ్ళని దగ్గర తీయలేదు, కనీసం పాతదారు జాగ్రత్త నిధులు పట్టించుకోలేదు, ఆర్థికంగా నష్టపోయారు. వాళ్ళకి దగ్గర తీసే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా ఒకటి బ్రదర్, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. నాకు బీఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు, ఏమాత్రం కూడా కనీసం నేను టీచర్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి లేదని నేను చెప్పిందే మీరు నన్ను అడుగుతున్నారు ఉల్టా. సో నా వెనక ఉన్నాడు ఎవరన్నా మనిషి అంటే వాడిని తీసి పక్క కొడేసి, నా వెనుక ఉండి లాభం పొందిన కొంతమంది ఇలా బీఆర్ఎస్లో ఉండిపోయారు, నాతో రాలే. ఇక ఇక్కడ ఉన్న బ్యాచ్ అంతా కూడా ఎవరికి ₹1 లాభం జరగని వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు, ఉద్యమకారులంతా ఇక్కడ ఉన్నారు, బీటీ బ్యాచ్ అంతా అక్కడనే ఉంది, యూటీ బ్యాచ్ అంతా ఇక్కడ ఉంది. సో నేను అనేది ఒకటే, నేను జాగృతి సంస్థలో ఉన్నా లేకున్నా, పార్టీలో ఎంపీగా ఉన్నా లేకున్నా, నా దగ్గరికి ఎవరన్నా వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తే నా శాయశక్తిలో ప్రయత్నం చేశా హెల్ప్ చేయడానికి. అది ఇప్పుడు కూడా చేస్తా, రేపు కూడా చేస్తా. యాజ్ అ పొలిటీషియన్ దట్ ఈస్ మై రూల్. బట్ నాతో పనిచేసిన జాగృతిలో పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి ఆదరణ కూడా లభించలేదు. జాగృతి వాళ్ళు అనగానే పక్కకు పెట్టడము, హేళన చేయడం. ఎందుకంటే మేము చేసినటువంటి ఉద్యమాలు మర్చిపోయినారు, మేము ఉద్యమంలో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మర్చిపోయినారు. అధికారంలోకి వచ్చినాక పక్కనున్న వాళ్ళే వాళ్ళకు గుర్తున్నారు. నేను ఎప్పుడైనా దగ్గర తీసా బ్రదర్. ఎమ్మెల్యేలతో అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. లేదు మేము జాగృతి ఐడియాలజీకి కట్టుబడి ఉన్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నా చుట్టుపక్కలే ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాను, నా కమిట్మెంట్ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలి. ఆ బిల్లు కోసం కొట్లాడిన సమయంలోనే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాలనే కమిట్మెంట్ మేము తీసుకున్నాం, ఓపెన్ డిక్లేర్ చేసాం అది మేము. అందులో భాగంగా ఇది మొదటి స్టెప్. స్థానిక సంస్థలలో ఒక సెక్యూరిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ బీసీలకు వస్తే ఖచ్చితంగా రేపు పొద్దున అది చట్టసభలకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో చట్టసభల్లో డైరెక్ట్గా ఒకేసారి మనం అడిగితే ప్రాతిపదిక ఏది అంటారు. ఎందుకంటే ఒక బేసిక్ లోపం ఏముందంటే బీసీలకు సంబంధించి మన రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు, బ్యాక్వర్డ్ కాస్ట్ అనలేదు. దాంతో ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్కి బీసీలకు ఎక్కడ కూడా సరైనటువంటి ప్రొటెక్షన్ లేదు. ఒక కేవలం వీపీ సింగ్ గారు ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగాల్లో 27% తప్పితే పొలిటికల్గా ఎక్కడ ఇవ్వలేదు. సేమ్ థింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఎస్సీలలో వర్గీకరణ చేశారు. మరి ఇప్పుడు మీరు లోకల్ బాడీ ఎన్నికలు పెడుతున్నారు కదా, ఎస్సీలలో వర్గీకరణ ఎట్లా చేశారు, అట్లా మీరు వర్గీకరణ చేసి పోస్టులు రిజర్వేషన్లు ఇవ్వాలి కదా అంటే లేదు దానికి సంబంధం లేదు, అది కేవలం విద్యా ఉద్యోగాలు అని చెప్తున్నారు. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ అయినా అది ఎస్సీలలో అభ్యున్నతి చెందాల్సిన వర్గాల గురించి ఆలోచిస్తలేరు, బీసీలలో వెనుకబడిపోయినటువంటి వర్గాల గురించి కూడా ఆలోచిస్తలేరు. సో మా కమిట్మెంట్ తెలంగాణ జాగృతిగా చట్టసభల్లో బీసీలు రావాలనే పోరాటం ఉంటుంది, దానికోసం ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఇంకొకటి ఏంటన్నా క్వశ్చన్, ఆస్తి తగాదాలు మీకు రేవంత్ రెడ్డి గారికి అండర్స్టాండింగ్ వల్లనే బయటకు వచ్చింది అనేది అంటే కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందన్న. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎదురుంగ వ్యక్తి మీద ఏది పడితే అది మాట్లాడేసి తర్వాత మీరు ప్రూవ్ చేసుకోండి అనేటటువంటి విధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ పొద్దున మా పర్యటన షెడ్యూల్ మార్కెట్ కమిటీకి పోయేది ఉండే. సడన్గా పొద్దున్న 6:30కు నిద్రలేసి బీఆర్ఎస్ వాళ్ళు మేము కూడా మార్కెట్ పోతున్నాం అన్నారు. ఇన్ని రోజులు గుర్తు రాలేదా మార్కెట్? మరి ఇలా జాగృతి రాగానే పొద్దుగాలు లేచి మార్కెట్ గురుకుతాను ఎందుకో? అలాగే మొదలు చేయొచ్చు కదా, మీరు నిద్ర లేచి ఉంటే బాగుండేది కదా. మేము
నేను అందుకే తిరుగుతున్నా కదన్నా. నేను రావడం వల్ల ప్రతిపక్ష పార్టీలు నిద్రపోయేట వాళ్ళు మేల్కుంటున్నారు, పాలక పక్షం కూడా నిద్రపోయేట వాళ్ళు మేల్కుంటారనే ఉద్దేశంతోనే జాగృతి పేరుతో తిరుగుతూ ఉన్నాం అన్న. సో మా లక్ష్యం నెరవేరింది. నా మీద ఉట్టిగా ఏదో ఆరోపణలు చేద్దాం అనుకుంటే అది ప్రూవ్ కాదు బ్రదర్, నిలబడదు. నేనేమంటున్నా, నేను చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని. నన్ను ఒక ఆడబిడ్డను తీసుకెళ్ళి ఎండాకాలంలో తిహార్ జైల్లో పెడితే 6 నెలలు వేరే వేరే వాళ్ళు అయితే డిప్రెస్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు. నేను ఎందుకు ధైర్యంగా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా? నా భుజాల మీద ఒక బరువు ఉంది. అదేంటి? తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదు. రాజకీయాల్లోకి వస్తే మహిళల్ని తొక్కేయాలంటే 2 రోజులు జైల్లో వేస్తే వీళ్ళు ఇంట్లో పడుకుంటారని అనుకోకూడదు. ఏమన్నా కానీ నేను అనుకున్న లక్ష్యం కోసం ఫైట్ చేస్తానే ధైర్యం ఆడబిడ్డల్లో నింపాలి. అందుకోసమే నేను మొండిగా తిరుగుతున్నా. ఎస్, ఫ్యామిలీకి దూరం అయ్యాం. ఎస్, పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేస్తారు. రేపు పొద్దున మీరు చూడండి, చాలా ఎక్కువ చేస్తారు. చాలా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు. అయినా ఎందుకు ఫైట్ చేస్తున్నా? తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద ఉన్నది. వాళ్ళు డిప్రెస్ కావద్దు, రాజకీయాల్లో మాకు అవకాశం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకు రావాలి. అందుకోసమే ఫైట్ చేస్తున్నా. అండ్ ఐ విల్ కంటిన్యూ టు ఫైట్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.